అండి. ఇవాళ వీటితో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీటిని మా సైడ్ అయితే అలసందలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. వీటిని ఇలా తొక్క తీసేసుకొని ఇలా గింజల్ని సపరేట్గా చేసేసుకోవాలి. ఇందులో కాస్త పుచ్చులు అవి కూడా ఉంటాయి, కాస్త పురుగులు కూడా ఉంటాయి అప్పుడప్పుడు. చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఎందుకంటే వాటిలో పురుగులు కూడా ఉంటాయి అదే కలర్ లాంటివి. అందుకని చెప్పి చాలా నిదానంగా తీసేసుకోండి. ఇవి ఇవాళ ఊర్లోకి వచ్చింటే నేను ఒక 1 kg తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. 1 kgలో అన్ని ఇత్తనాలు అయ్యాయండి నేను సపరేట్ చేసి పెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి టమాటాలు 2, ఆనియన్స్ 2, గ్రీన్ చిల్లీ 2 కట్ చేసి పెట్టుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి 3 వేసి మిక్సీకి వేసుకోండి. మీకు ఓపిక ఉందంటే రోట్లో వేసుకొని దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో అయితే. మాకైతే అంత ఓపిక లేదు, అందుకని మిక్సీకి వేసేసి తర్వాత ఒక ప్లేట్లోకి కాస్త కారం పొడి, అంటే మీకు సరిపడేంత కారం పొడి మేము ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. మా తాతయ్య వాళ్ళకి ఎండుమిరపకాయలు పండుతాయి అన్నమాట, వాళ్ళు పంపిస్తారు మాకి. మేము అలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కారపొడి. చాలా న్యాచురాలిటీగా చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ కారపొడి, 2 స్పూన్స్ ఉప్పు, ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మేము. ధనియాలను వేయించి కాస్త ఎండబెట్టిన తర్వాత వేయించి మిక్సీకి ఆడిస్తామండి. పసుపు కొమ్ములు కూడా దొరికితే తెచ్చుకొని పసుపు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, లేదు అంటే బయట ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. పసుపు అలానే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది, అది గరం మసాలా అండి ఇప్పుడు వేసింది. తర్వాత కాస్త కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో కారపొడి, మెయిన్ ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కొబ్బరి పొడి వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టండి బాయిలింగ్ కోసం, ఎందుకంటే మేమైతే కుక్కర్ యూజ్ చేస్తున్నాం. రైస్ కుక్కర్ కాదు, కుక్కర్ యూజ్ చేస్తున్నాము. అందులో కాస్త ఆయిల్ వేసి కాస్త కరివేపాకు, ఆవాలు కూడా వేసేయండి. అవి చిటపట అనే సౌండ్ వచ్చేదాకా కాస్త వేగనివ్వండి, ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు కాస్త. తర్వాత ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం బాగా కలిపెట్టేయాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, మనం ఒక దగ్గరే వేసిన కరివేపాకు అలానే ఉండిపోతుంది. ఆయిల్లో అంతా కరివేపాకు మొత్తం మిక్స్ అవ్వాలి అంటే కాస్త కలిపెట్టేయండి. తర్వాత ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం ఇందులోకి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్లో కాస్త ఫ్రై అయితే ఆ స్మెల్ రాదనమాట. ఎప్పుడైనా మీరు ఏ మసాలా కర్రీ చేయాలన్నా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి మిక్స్ చేయండి, అప్పుడు ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, పచ్చి వాసన అనేది. ఇవాళ మాకు కరెంట్ పొద్దున పోయింది, మొత్తం డార్క్గా ఉంది. నేనైతే టార్చ్ లైట్ పెట్టుకొని మరీ వీడియోస్ చేస్తున్నా, అందుకని చెప్పి కాస్త డార్క్గా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, సారీ ఏమనుకోకండి డార్క్లో చూపిస్తున్నందుకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడయిన తర్వాత టమాటాస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేయండి, అందులోకి వేసి కలిపెట్టేయండి. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే అక్కడ వెళ్ళి మా అన్నయ్య వేసేసాడు అందులో, అందుకని అవి చూపించలేకపోయాను వేసేటప్పుడు. తర్వాత అమ్మ వాటర్లో వాటిని అలసందలని క్లీన్ చేసి అలసంద గింజల్ని వీటిని కలిపెట్టేస్తున్నారు. వంట దగ్గరికి అనవసరంగా మా అన్నయ్య వచ్చి అడ్డుపడతారండి, ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వంట దగ్గర అల్లరి పనులు అని చెప్పి. తర్వాత అమ్మ వాడిని తిట్టేసి బయటకు పంపించేసింది మా అన్నయ్యని. అందులో అలసందలు కూడా వేసి బాగా మిక్సింగ్ చేసుకోండి, ఎందుకంటే ఆ కారం ఉప్పు వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes అలా కలిపేసుకోండి. తర్వాత అందులో కాస్త వాటర్ యాడ్ చేయండి, మీకు తగ్గట్టుగా వాటర్. కాస్త గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి. మా ఇంట్లో అయితే వాటిని తినేస్తారు గింజల్ని, అందుకని చెప్పి వాటర్ అమ్మ చాలా తక్కువ వేసింది. తర్వాత అది రెడీ అయిపోయిన తర్వాత మేము అందులో కాంబినేషన్గా చపాతీ పిండి ప్యారలల్గా కలిపి పెట్టుకున్నాము. ఇందులోకి మేమైతే చపాతీలు చేసుకుంటాము. వాటిని కలిపి వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకోండి. కుక్కర్ మూత అయితే పెట్టేసాము. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్ చేసేయండి. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.